యేసు సిలువలో ఎలాగ భరించాడు. నటించడమే అంత కష్టమైతే మీకు ఎట్లున్నదో ఆ ఒంటి మీద రోమాలు లేస్తూ ఉన్నాయి. నటనకే అంత కష్టమైతే నిజ జీవితాన్ని నీ కొరకు నా కొరకు సిలువలో వేలాడి నలిగిపోయిన యేసయ్య ఎట్లా భరించుంటాడు. ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అనే సినిమాలో యేసుక్రీస్తు ప్రభు వారు అనుభవించినటువంటి శ్రమలు 30% కానీ ఆ సినిమా అనేక మంది జీవితాలను మార్చింది. అనేక మంది జీవితాలను ఆ ప్రశ్నలలో ఉన్నటువంటి అనుమానాలను తొలగించింది. సినిమా హాల్ ఉన్న ప్రతి దేశంలో ఆ సినిమా ప్రదర్శించబడింది. ఆ సినిమాకు వాడిన భాష అందరికీ వచ్చిన భాష కాదు, అరామిక్. యేసుక్రీస్తు ప్రభు వారు వాడినటువంటి భాష వాడారు. దానికి అన్నారు, ఆ భాష పెడుతున్నావేందిరా, ఎవరికి అర్థమవుతుంది అంటే, నాకు తెలియదు, దేవుని తలంపుతో పోతున్నాను. ఎవ్వరూ సంపాదించలేనంత డబ్బు వచ్చింది. అదంతా పక్కన పెడితే ప్రపంచంలో అనేక మంది సిలువను నిదానించి చూడటానికి అది ఒక అద్భుతమైనటువంటి మార్గం అయిపోయింది. ఆలోచించేయండి. గుడ్ న్యూస్, ఇది మీ అందరికీ శుభవార్త. ఇది అర్థం కాకపోతే మనకు మిగిలింది దుర్వార్త, నరకానికి పోవడం. ఇలాంటి వ్యక్తి జీవితాన్ని మనం ఎట్లా అర్థం చేసుకుంటాం? చరిత్ర ఉంది ఒక పక్క, సాక్ష్యం ఉంది ఒక పక్క, అవకాశం ఉంది ఒక పక్క. ఎట్లా అర్థం చేసుకుంటారు మీరు? జిమ్ క్యావిజల్కి అర్థమైంది. ఆ తర్వాత ఒక్క సినిమా కూడా తీయలేదు ఆయన. దేవుని సేవకునిగా ఆయన పరిచర్యలో మునిగిపోయాడు ఆయన.